వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రేపు సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ సీఎంకు రాసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో చేపట్టిన పనులు, తీసుకొచ్చినటువంటి నిధులను కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని, రద్దు చేసిన పనులన్నింటినీ మళ్ళీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు. అనేక అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. రాయపర్తి మండలం బందనపల్లి, వెంకటేశ్వరపల్లి, సన్నూరు, ఊకలు గ్రామాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంగళహారతులతో ఘనంగా మహిళలు స్వాగతం పలికారు. 2 ఏళ్ల కాలంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ 6వ రోజు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్తో ఉండాలని రుద్రమహా మృత్యుంజయ హోమాన్ని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సతీ సమేతంగా నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఐనవోలు మండలానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. పరిశీలించినట్టయితే గూడూరు మండలం లైన్తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వినూత్న ప్రచారం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పుష్ప, ఆమె భర్త తావు నాయక్ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 450 మంది లైన్తండాకు సంబంధించిన వాసులంతా కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి కాలినడకన పాదయాత్రగా వెళ్ళి ఓట్లను అభ్యర్థించేటువంటి సందర్భం కనిపించింది.